ఒక పార్టీ ప్రభుత్వంలో కూర్చొని ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగపరుస్తుందో ఇది ఒక తార్కాణం. పండగ రోజు 4 రోజులు 1 కిలోమీటర్ కూడా దూరం లేని స్టేషన్ ఇచ్చి రాలేక ఉగాది రోజున ఇక్కడి నుంచి హైదరాబాద్ పంపించడం జరిగింది. ఆ రోజు వచ్చారు, నెల్లూరుకు వచ్చేసి అతికిచ్చారు, లేరని చెప్పి పక్క రోజు ఉదయాన్నే హైదరాబాద్ పోయారు, లేరు. సాయంత్రంకు ఇంకో 2వ కేసు హాజరవ్వాలి, పక్క రోజు ఉదయం 3వ కేసు. ఇది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే అసలు కేసులో సత్తా లేదు. మేము నోటీస్ ఇచ్చినా హాజరు కావటం లేదు అనే కారణం కోర్టులో చెప్పాలని ఈ 3 రోజులు 3 నోటీసులు ఇవ్వటం. అంతకుమించి ఇంకేం లేదు కోర్టులో చెప్పడానికి. అధికార దుర్వినియోగం, వేరే మాట లేదు. ఇక్కడ అవాకులు చవాకులు దాక్కుంటున్నారు. ధైర్యంగా ఉన్నాను రండి అన్నప్పుడు రాలా, ఇంట్లో శుభకార్యం కోసం పోయినప్పుడు దాక్కుంటున్నారు. అంటే మరొకసారి తెలుగుదేశం పార్టీ తన నైజాన్ని వెలుబుచ్చుకుంటుంది. వెన్నుపోటు. మెయిన్ గేట్ ఓపెన్ చేసిందా అంటే ఆహా మేము దొడ్డిదారినే వస్తాం. 10 మంది నియోజకవర్గాలు 10 మంది ఇన్ఛార్జీలతో ఆంధ్ర రాష్ట్రంలోనే ముందడుగులో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘటితమై తిరిగి అధికారంలోకి రాబోతుంది అని చెప్పడానికి నెల్లూరు మొదటి అడుగులో ఉంది. నిజమే గెలుస్తుంది, మేమందరం కలిసే ఉంటాం. ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల వెంటే నడుస్తాం. ప్రతి కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తని నేను గుండెల్లో పెట్టుకొని చూస్తానన్న జగనన్న మాటలు ఒక శక్తి అవుతుందని గ్రహించి తెలుగుదేశం వాళ్ళు మొదట దెబ్బ ఇక్కడ వేయాలి, జిల్లా అధ్యక్షుడి మీద వేయాలని ఈ కుట్రలు కుతంత్రాలు.